హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చానమాట. సో అది కూడా ట్రస్టెడ్ కంపెనీ అండి. అప్నా నుంచి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. సో 10th నుంచి అందరూ ఎలిజిబులే అనమాట. అందరూ అయితే అప్లై అయితే చేసేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో జాబ్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, అసలు పొజిషన్ ఏంటి మొత్తం చూసుకుందాం. సో ఇప్పుడైతే నేను వాళ్ళ డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ పేజ్లోకి అయితే నేను తీసుకెళ్తున్నాను, రండి. సో ఇదైతే అప్నా వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో రోల్ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో ఇది వచ్చి రిమోట్ వర్క్ అనమాట. సో ఇది వచ్చి కర్ణాటక అండి, బెంగళూరులో అయితే కంపెనీ అయితే ఉంది. సో ఇది వచ్చి కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. సో దీని డిస్క్రిప్షన్ ఏంటి, అసలు రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ లింక్డ్ఇన్ సేల్స్ నావిగేటర్ అండి. సో మీరు లింక్డ్ఇన్ నుంచి కాపీ పేస్ట్ చేసి గూగుల్ షీట్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్ చేయాలన్నమాట. సో ఇన్ఫర్మేషన్ ఏం ఫిల్ చేయాలి అని అంటే, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డిసిగ్నేషన్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్, సో ఈ టూల్స్ అన్నీ మీరు అసలు ఫిల్ చేయాలి గూగుల్ షీట్స్లో అనమాట. సో మీ వర్క్ మొత్తం ఎంఎస్ ఎక్సెల్లోనే ఉంటుంది, అంటే గూగుల్ షీట్ అనమాట. సో ఇదే ఉంటుందన్నమాట. సో మీరు మొబైల్ నెంబర్స్, ఇంకేమైనా అదర్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్ డేకి మీరు 250 కాంటాక్ట్స్ అనేది కొలాటెడ్ చేయాలన్నమాట. సో ఆ కాంటాక్ట్స్లో ఏమున్నా గ్యాప్స్ ఉన్నా, లేకపోతే ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఉన్నా, మీరు అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి సో డేటా అనేది రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు డేటా కూడా స్ట్రిక్ట్లీ ఉండాలి, స్ట్రిక్ట్లీ కాన్ఫిడెంటల్గా మీరు డేటా అనేది ఉంచాలన్నమాట. సో మీరు కోఆర్డినేట్ అవ్వాలి స్టేక్ హోల్డర్స్తో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కూడా మీరు గ్యాదర్ చేయాలి. సో టాస్క్ పరంగా మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, డైలీ రిపోర్ట్ అనేది సెండ్ చేయాలి. సో స్టేక్ హోల్డర్స్కి, మేనేజర్స్కి మీ రికార్డ్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్కిల్స్ ఏంటి, అసలు రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, సో మీకు డేటా ఎంట్రీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, లేకపోయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ విత్ గూగుల్ షీట్స్ అనమాట, లైక్ ఎంఎస్ ఎక్సెల్ అనమాట. అండ్ బేసిక్ లింక్డ్ఇన్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్గా ఉండాలన్నమాట. సో అండ్ గూగుల్ షీట్లోనే మీ వర్క్ మొత్తం ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్లోనే ఉంటుంది. సో ఎంఎస్ ఎక్సెల్లో మీకు డూప్లికేట్ రిమూవల్, లేకపోతే బేసిక్ ఫార్ములాస్ అంటే లుక్అప్, కౌంట్, సమ్, ఇలాంటి ఫార్ములాస్ అనేవి మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది మీకు ఉంటే మీకు అప్లై జాబ్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఆటో ఫిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి, లేకపోతే మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, లేకపోతే ఫోన్ నెంబర్, ఏరియా. సో మీ ప్రొఫైల్ ఏంటి అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, సో అవన్నీ మీరు ఇవ్వచ్చు. రెజ్యూమ్ కూడా ఉంది, రెజ్యూమ్ కూడా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. చేసుకొని సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది సబ్మిట్ అయిపోయింది అని. ఆల్ ద బెస్ట్ అండి, అప్లై అయితే చేసుకోండి. సో గైస్ చూసారు కదా, సో జాబ్ రోల్ అండ్ శాలరీ, సో కంపెనీ ట్రస్టెడ్, సో ఎలా అప్లై చేయాలి, సో అవంతా చూపించారనమాట. సో అదంతా మీరు అప్లై చేసి సబ్మిట్ చేసేయండి, మీకు ఈమెయిల్ త్రూ మీకు మెసేజ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏమైనా ఫర్దర్గా ఏమైనా అసెస్మెంట్స్ ఉన్నా కూడా మీకు ఈమెయిల్తోనే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి. అండ్ సేమ్ టైం నేను ఇంకా అమెజాన్ నుంచి అండ్ డెల్ పర్ఫార్మెన్స్ నుంచి కూడా కొన్ని జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే వచ్చాయి. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను లింక్స్, వెంటనే వెళ్ళి చూసి అప్లై అయితే చేసేసుకోండి. అండ్ సేమ్ టైం గవర్నమెంట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. సో అసలు ఎలా సర్వే చేసేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అండ్ మీ వాల్యుబుల్ సపోర్ట్ని అయితే నాకు కొంచెం అందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.